వాస్తవంగా ఆర్ఎస్ఎస్ మనస్ఫూర్తిని బాగా పొగుడుతుంది. లేకపోతే వాళ్ళ హృదయాంతరాల్లో మనువున్నాడు. మనువునంత ప్రేమించారు. అది అంబేద్కర్‌ను గూడా ఆ పేరుతోటి కోట్ చేస్తూ లిల్లీపుట్ అని అది చేశారని చాలా మీరు కోట్ చేశారు. ఉన్న వాటిని చదివినిపించారు. అయితే వాళ్ళు ఇట్లా ఉన్న వాళ్ళ ఆర్గనైజేషన్ మాత్రం కులాల రహితంగా, కులాలకు అతీతంగా ఉంటుంది అని వాళ్ళు ప్రతి సందర్భంలో చెప్తారు. కులాల రహితంగా అంటే కులానికి సంబంధించినటువంటి చర్చ లేకుండా, కులానికి సంబంధించిన వివక్ష ఇక్కడ మనం మాట్లాడడానికి వీల్లేదు. ఇంట్లో కులం అని చెప్తున్నాడు కదా బండి సంజయ్ గారు. హిందూ సమాజంలో కులం ఉంటుంది. కుల వ్యతిరేకమైన ప్రోగ్రామ్ ఆర్ఎస్ఎస్ దగ్గర ఏమైనా ఉందా? కులాలను నిర్మూలించాలని అంబేద్కర్ కుల నిర్మూలన అనేది ఆయన ఓ ప్రసంగం చేశాడు, సుప్రసిద్ధ ప్రసంగం, అందరికీ తెలిసే విషయం. క్యాస్ట్ ఈజ్ మ్యాన్ మేడ్ స్ట్రక్చర్, ఇట్ మస్ట్ బి డిమాలిష్డ్ అనేటువంటిది గాంధీ కూడా చెప్పుకున్నాడు. చాలా మంది కుల వ్యతిరేక ఉద్యమకారులు ఈ మాటలు చెప్పారు. నేను అడుగుతున్నాను, కులాన్ని విధ్వంసం చేయాలి, ఉండకూడదు అనే మాట నువ్వు చెప్పకుండా ఇవాళకి ఇంట్లో కులం ఉండాలని చెప్తున్నావు కదా. నేనంటే పోనీ కుల వ్యతిరేక ఉద్యమకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎప్పుడైనా నీకు 6 పండుగల్ని ఆర్ఎస్ఎస్ వాళ్ళు చేస్తారు. ఈ 6 పండుగల్లో మీకు షాకింగ్ ఏంటంటే ఇండిపెండెన్స్ డే లేదు, రిపబ్లిక్ డే లేదు. 2002 దాకా నాగపూర్ వాళ్ళ హెడ్ క్వార్టర్ లో వాళ్ళు పాటించే 6 పండుగలు ఉన్నాయి శాఖల్లో. ఈ 6 పండుగలు ఇండిపెండెన్స్ డే, రిపబ్లిక్ డే లేవు. ఆఖరికి హిందువులందరికీ నచ్చేటువంటి దేవాలి, హోలీ కూడా లేవు. కానీ హిందూ హృదయ సామ్రాట్ అనేటువంటి శివాజీ గారి, అంటే శివాజీ చాలా గొప్ప రాజు, కానీ శివాజీని వీళ్ళు చూసే కోణం ఏంటంటే ఆయన ఏదో హిందూ సామ్రాజ్యం స్థాపించడం యాంగిల్ తప్పితే ఆయన నిజంగా శూద్రుడు ఎన్ని బాధలు పడ్డాడు, ఆయన ఏ రకంగా ఫైట్ చేసాడు, మళ్ళీ అది ఆ యాంగిల్ వాళ్ళకి లేదు. ఇది ఇటువంటి డేస్ ని రక్షాబంధన్ లేదా గురు పూర్ణిమ కొన్ని పెట్టుకున్నారు. గురువు అంటే మళ్ళీ వాళ్ళ కాషాయ జెండా మళ్ళీ సబ్జెక్ట్ పోతుంది కాబట్టి నేను ఇక్కడ ఆపుతాను. కానీ నేనేమంటారు, కుల వ్యతిరేక ఉద్యమకారులని ఎక్కడ నువ్వు తలుచుకోవు, కుల వ్యతిరేక ఉద్యమాలు తలుచుకో, కుల నిర్మూలన నీ యొక్క ప్రోగ్రామ్ లో ఎక్కడ ఏ రోజు లేదు. ఆర్ఎస్ఎస్ దాంట్లో అసలు కుల వ్యతిరేకం గానీ కుల నిర్మూలన గురించి గానీ ఇప్పుడు మాట్లాడరా? ఈ రోజు దాకా 100 ఏళ్ళు కంప్లీట్ అయినాయి కదా. 100 ఏళ్ళు సరసంఘ చాలకగా వాళ్ళ దాకా 6 ఉన్నారు. ఈ సరసంఘ చాలకుల యొక్క చరిత్ర మనం చూసి మనకు చాలా ఆశ్చర్యం కలుగుతుంది. ఈ సరసంఘ చాలక అంటే ఏంటి? అందులో హెడ్ ఆఫ్ ద ఆర్ఎస్ఎస్ ఆర్గనైజర్ నడిపించేటువంటి వాడు. షాకింగ్ అంటే ఆయన ఎన్నిక ద్వారా ఎన్నికవడు, నియామకం ద్వారా ఎన్నికవుతాడు. ఆయన హెడ్గేవార్ గారు చాలా కాలం పరిపాలించిన తర్వాత దాన్ని నెక్స్ట్ గోల్వాల్కర్ గారికి హ్యాండ్ ఓవర్ చేశారు. మధ్యలో ఒకసారి స్వతంత్ర పోరాటంలో తను పాల్గొందాము అని వెళ్తున్నప్పుడు ఆ కాలంలో ఒక 6 నెలల ఏడాది వరకు అవకాశం ఇచ్చారు. మిగతా టైంలో ఆయనే ఉన్నాడు. అయితే ఎంతకాలం ఎవరెవరు ఉన్నారు? హెడ్గేవారు 5 సంవత్సరాలు ఒకసారి, 9 ఏళ్ళు ఒకసారి, 14 సంవత్సరాలు ఏకధాటిగా ఆయన ఉన్నాడు. గోల్వాల్కర్ 32 ప్లస్ 14 ఎంత అండి? 42 46 సంవత్సరాలు, అంటే సుమారుగా ఒక అర్ధ శతాబ్దం వీళ్ళిద్దరే పరిపాలించారు. నెక్స్ట్ దేవరస్ గారు వచ్చారు. దేవరస్ గారి యొక్క హయాంలోనే బాబ్రీ మసీద్ కూల్చివేత లాంటి నిర్ణాయకమైన మంచి చెడు అనేది వేరే సబ్జెక్ట్ ఇప్పుడు పెట్టుకుందాం. కానీ 21 సంవత్సరాలు దేవరస్ గారు పరిపాలించాడు దాన్ని. ఆ తర్వాత రజ్జు భయ్య అనేటువంటి ఆయన క్షత్రియుడు 6 సంవత్సరాలు, సుదర్శన్ గారు 9 సంవత్సరాలు 11 రోజులు, మోహన్ భాగవత్ గారికి ప్రస్తుతం ఇది 2009 నుంచి నడుస్తుంది. ఈ ఆరుగురులో మనం గమనిస్తే ముఖ్యమైన ఒక ఇంపార్టెంట్ అబ్జర్వేషన్ మనం చెప్పుకోవాలి. ఒక్క రజ్జు భయ్య మాత్రమే 6 సంవత్సరాలు, 100 సంవత్సరాలు 6 సంవత్సరాలు ఒక క్షత్రుడికి ఇచ్చారు. మిగతా 94 సంవత్సరాలు బ్రాహ్మణుడు. మూడో వర్ణం దగ్గర రాలేదు మీరు. మూడో వర్ణం దగ్గర రానప్పుడు ఇక వైశ్యుడు ఎప్పుడు అవుతాడు, శూద్రుడు ఎప్పుడు అవుతాడు, అతి శూద్రుడికి బీసీకి ఎస్సీకి అధికారం ఎప్పుడు వస్తుంది? ఇప్పుడు వీళ్ళు నామినేట్ చేయడానికి నెక్స్ట్ కొన్ని బాడీస్ ఉంటాయండి. ఈ బాడీస్ లో అసలు వాళ్ళు ఉంటే ఆ స్థాయి దాకా రీచ్ అయితే వాళ్ళకి అవకాశం వస్తుంది, లేకపోతే కనుక అవకాశం రాదండి అసలు. అటువంటి బాడీస్ 2 ఉన్నాయండి. ఆల్ ఇండియా రిప్రజెంటేటివ్స్ అసెంబ్లీ, అఖిల భారతీయ ప్రతినిధి సభ అంటారు. అలాగే ఆల్ ఇండియా వర్కింగ్ కమిటీ, దాని అఖిల భారతీయ కార్యకారి మండలి అంటారు. వీటిల్లో ఎక్కడ కూడా దళితుల యొక్క శాతం చాలా చాలా స్వల్పం అండి. ఈ అఖిల భారతీయ ప్రతినిధి సభ అనేటువంటి దాంట్లో 2003లో ఒక ఆర్ఎస్ఎస్ స్వయం సేవకుగా కొంతకాలం పనిచేసి ఆయన గురించి మనం మాట్లాడుకుందాం. మన్వర్ మేఘవంశీ అనేటువంటి ఒక దళితుడు. మన్వర్ మేఘవంశీ ఈయన పనిచేశాడు. నేను ఆయన గురించి ప్రత్యేకంగా చెప్దాం అనుకుంటున్నాను. ఈ ఒక్క మాట మాత్రం ఆయన తన సొంతంగా లోపల నుంచి అబ్జర్వేషన్ అంటే మనకు బయట వివరాలు దొరకవు అంత ఈజీగా. అఖిల భారతీయ ప్రతినిధి సభలో 2003 మార్చి 7-8 తారీఖులో నాగపూర్ లో వాళ్ళ సభ జరిగినప్పుడు అఖిల భారతీయ ప్రతినిధి సభ అనేటువంటి దాంట్లో 36 మంది ఉన్నారు. వాళ్ళు ఏ కమ్యూనిటీస్ ఆయన చెప్తున్నాడు. 36 మందిలో 26 మంది బ్రాహ్మణులు.
5 వైశ్యులు, 3 క్షత్రియులు, 2 బీసీలే. దళితులు 0, ఆదివాసీలు 0, మైనారిటీలు ఎలాగూ 0. మహిళలకు వేరే సేవికా సమితి తప్పితే లేరు కాబట్టి వాళ్ళు 0. RSS లో వాళ్ళు రారు కాబట్టి 2 బీసీలు ఉన్నారు అవుట్ ఆఫ్ 36. 26 మంది బ్రాహ్మణులు ఉన్నారు. అంటే దీన్ని ఇలా ఉండొచ్చా అనేటువంటి ప్రశ్న వాళ్ళకి మరి ఎందుకు రావట్లేదో అది నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది ఈ లెక్క. దీంట్లో 36 మందిలో 26 బ్రాహ్మణులు, 5 వైశ్యులు, 3 క్షత్రియులు, 2 బీసీలు ఉంటే అయ్యా ఇది 2003 మార్చి లెక్క అంటే తమరు బయటపెట్టండి. ఇప్పుడు తమరు లెక్కలే ఉన్నాయి. ఇప్పుడు మీ కంపోజిషన్ ఎలా ఉంది నేను అడుగుతున్నా. బీసీలు, ఎస్సీలు కరసేవకు ఎంతమంది అంటారు? ఫైరింగ్ లోను, దెబ్బల్లోనూ ఎంతమంది ఉన్నారు? మత కళలు, గుజరాత్ మత కళలు కూడా ఈ యొక్క విద్వేష భావజాలానికి లోనైపోయి ఈ దళితులను, గిరిజనులు, బీసీలు, ముస్లింల ఊచకోతలు కూడా వాళ్ళు పాల్గొన్నారు. ఫలితంగా కేసుల్లో ఉన్నారు, నానా బాధలు ఉన్నారు. చాలా మంది బీసీలు ఇది మా సంస్థ, చివరికి దళితులు కూడా మా సంస్థ అనుకున్నా. అంటే నువ్వు కేవలం జెండాలు పోయడానికి, ఎండలో తిరగడానికి, లేకపోతే నాది నాది అని ఎగరడానికి తప్పితే నువ్వు కార్యకారిణి ప్రతినిధి సభలో ఉండవు, సరసంఘ చాలక కాలేవు. ఈ ప్రతినిధి సభలో నువ్వు లేనప్పుడు నువ్వు ఎప్పుడు సరసంఘ చాలక కాగలుగుతావు? ఇంకో 100 సంవత్సరాల తర్వాతైనా దీనికి సరసంఘ చాలక శూద్రుడు గాని దళితుడు గాని కాగలుగుతాడని నా ప్రశ్న. ఇంకా 100 సంవత్సరాలు నేనంటాను 100 సంవత్సరాలు. దళితుడు అయితే అవకాశం లేదు అనుకుంటా. శూద్రుడికే 50 ఏళ్ళు పడుతుంది అనుకుంటా. ఈ మాట నేను కాదు, మేఘవంశీ రాశాడు. ఇక్కడ మనం మేఘవంశీ యొక్క చరిత్ర కూడా మనం కొంచెం కొన్ని మాటలు చెప్పుకోవాలి. మేఘవంశీ ఎందుకు చెప్పుకోవాలి? ఆయన ఎవరు? ఆయన గురించి ప్రత్యేకంగా ఎందుకు చెప్పుకోవాలి? 2020లో ఈ పుస్తకం భారతదేశంలో ఒక సంచలనం. ఐ కుడ్ నాట్ బి హిందూ. నేను హిందువుని కాలేకపోయాను, హిందువుకు అవుదాం అనుకున్నాను. ఈయన రాజస్థాన్ అనేది ఉత్తర భారతదేశంలో విచిత్రమైన ప్రాంతం. అక్కడ పెద్దగా దళిత ఉద్యమాలు లేకపోతే కుల వ్యతిరేక ఉద్యమాలు రాలేదు. అక్కడ ఎంతసేపు కూడా చాలా, ఈ గుజరాత్ లో కూడా ఇంకా వీరులు కొంతమంది పుట్టారేమో కానీ చాలా మోస్ట్ ఫ్యూడల్ స్టేట్. అక్కడ దిల్వారా అనేటువంటి ఒక జిల్లాలో ఒక గ్రామంలో ఈయన పుట్టాడు. ఈయన పుట్టి చాలా 13 ఏళ్ల వయసులో చాలా ఉత్సాహంగా RSS లో, వాళ్ళు ఎవరో మామూలుగా RSS లో ఎందుకు వెళ్తారంటే ఆటలాడుకుందాం గ్రౌండ్ లో కానీ తీసుకెళ్తారు. తీసుకెళ్ళిన తర్వాత జెండా ఆటలు, ఎక్సర్సైజులు, దాంట్లో వెళ్ళిపోయిన తర్వాత నినాదాలు, లేకపోతే నమస్తే సదావత్సలైన పాట, దాంట్లో మెల్లగా వాడికి తెలియకుండా వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి 1990 నాటికి ఈయన RSS లో బాగా యాక్టివిస్ట్ కార్యకర్త. 1990-91లో 92లో బాబ్రీ మసీద్ కూలిపోయింది. 90-91లో దానికి సంబంధించినటువంటి చాలా ఉద్రిక్తమైనటువంటివి ట్రయల్స్, దానికి సంబంధించి భారతదేశం అంతా కూడా చాలా కర్ఫ్యూలు రావడం, చాలా మంది చచ్చిపోవడం, చాలా సంఘటనలు జరిగినాయి. ఈ సంఘటనల గురించి దీని గురించి మనం వేరే వెబ్సైట్ పెట్టుకోవాలి. దాంట్లో చాలా రహస్యాలు అవి వాళ్ళు ఎవడు మాట్లాడలేదు. నేను ఆడదాం అనుకుంటున్నాను, ఇది భవిష్యత్తులో మాట్లాడుకుందాం. కానీ ఇతను అయోధ్య దాకా వెళ్ళాడు. అయోధ్య దాకా వెళ్ళి అంటే చావు అంటే బుల్లెట్ ఎదురెళ్ళాడని చెప్పడం నా ఉద్దేశం. చచ్చిపోయాడేమో కూడా బహుశా. ఇతను ఒక దళితుడు అంటే నేను ఎందుకు చెప్తాంటే RSS లో వెళ్ళి ఏదో జెండా పట్టుకుని డాన్స్ చేయడం కాదు, తనను ఓన్ చేసుకున్న RSS ని దాంట్లో పరుగులు పెడుతూ వెళ్ళి నేను చచ్చిపోతాను అవసరమైతే, నాకు కావాల్సింది ఇదే అని ముస్లింలను ద్వేషించి వాళ్ళని కొట్టబోయి అవసరమైతే వాళ్ళు చంపడం కూడా రెడీ అయ్యి తను దాంట్లో ఆనందాన్ని వీళ్ళకి విద్వేష భావజాలను మునిగి తేలుతూ ఓ 10 రోజులు జైలు కూడా వెళ్ళాడు. ఆ రోజు జైల్లో పెడితే ములాయం అనేవాడు ములాయమే కాదు ముల్లాయం అంటే ఎవడును, ముల్లా అంటే మనకు తెలుసు కదా. అట్లా వాళ్ళు ప్రతి మనిషిని కూడా ఒక బ్రాండ్ చేసి ఎక్కిరించేటువంటి రోజులు అవన్నీ కూడా. అట్లా ఎక్కిరిస్తూ అటువంటి భావజాలంలో మునిగి తేలేటువంటి దళితుడు ఈయన మెల్లగా RSS లో తన జీవితం RSS అని ఇంట్లో వాడు చెప్పారు, రుద్రనైనా ఈ సంస్థలు నీకు తెలియవు, ఏ రోజుకి మన వాళ్ళు సమానంగా చూడరు, ఏ రోజుకి నీ గౌరవం దక్కదు, నువ్వు రాంగ్ రూట్ లోకి వెళ్తున్నావు, ఇది కాదు అని వాళ్ళ నాన్నగారు చెప్పాడు. ఈయన వెళ్ళే నీకేం తెలుసు, జాతి అంటే ఏమనుకున్నావు, RSS అంటే ఏమనుకున్నావు, లేకపోతే సంఘ అంటే ఏమనుకున్నావు, ముస్లింలు అంటే పరమ దుర్మార్గులు అని ఈ మంట మీద ఉన్నాడు. అలా ఉంటూ మొట్టమొదటి దెబ్బ ఎక్కడ తగిలింది అంటే తను స్వయం సేవక్గా నేను వస్తాను, కంప్లీట్ ప్రచారకుడికి పెళ్లి చేసుకోడు, దేశం తిరుగుతుంటాడు, నన్ను ప్రచారకగా తీసుకోండి. నేను RSS లో ప్రచారక అనేటువంటి వాడు ఎవరింట్లో తిని బతకాలి తప్పితే అతనికి ఏమి ప్రత్యేకం హోటల్లో ఉండడం లేకపోతే అది ఉంది వాళ్ళకి, దాని త్యాగం అనండి లేకపోతే నిరాడంబర జీవితం అలాంటి ఉంటుంది వాళ్ళకి. ప్రాబ్లం ఏంటంటే ఇతను దళితుడు, ఇతను ఎవరింటికైనా పంపిస్తే భోజనం పెడతాడు. అది RSS తెలిసి ఇష్టం లేదు కూడా. RSS ఆ మార్పు చేయాలి కావాలని నేను కోరుకోవట్లేదు. వాళ్ళు ఇతనికి చెప్పారు, నువ్వు నీ కులం మర్చిపోయావు, నువ్వు ఆఫ్టర్ ఆల్ నువ్వు దళితుడు,
నిన్ను ప్రచారం ఎట్లా తీసుకుంటావు అనుకున్నావు? నువ్వు అడగాల్సింది కాదు మమ్మల్ని అసలు. నిన్ను అయితే విస్తారంగా తీసుకుంటాము. తీసుకో ఈ మాట ఇతను ఈ పుస్తకంలో రాశాడు. రాశాడు, చెప్పారు. చెప్తే కుంగి పెడతావు. దీనికి ఆర్ఎస్ఎస్ కారణం కాదు, సమాజం కారణం. సమాజంలో నువ్వు బయటకు వెళ్ళిన తర్వాత భోజనం ఒకటి చేస్తావు, నిత్యం అవమానాలు ఎదుర్కొంటావు. నిన్ను ఎవడో లోపల రానివాడు ముట్టుకునేవాడు. అందుకని ఇది బాధ ఉంది కాబట్టి ఎప్పుడు ఆఫ్టర్ 90s ఇవన్నీ కూడా ఎప్పుడు విషయమో కాదు. అంచేత నేను తీసుకోవడం సాధ్యం కాదు ఆయన అని చెప్పారు. అతను మింగాడు చేదుకోండి. ఆయన ఆర్ఎస్ఎస్ మీద అభిమానం వదులుకోండి, అంతోనే కంటిన్యూ అయ్యాడు. అతన్ని ముఖ్య శిక్షకుగా శాఖలో ఎదిగాడు, జిల్లా బాధ్యుడిగా ఎదిగాడు, జిల్లా ఆఫీస్ యొక్క ఇన్ఛార్జిగా ఎదిగాడు. నేను ఆర్ఎస్ఎస్ అనే పొంగిపోవడం అనేది ఉంది. 90-91లో ఒక ఆశ్చర్యమైన సంఘటన ఏమిటంటే, ఆ రోజు ఫైరింగ్ జరిగింది, కొంతమంది చచ్చిపోయారు స్వయం సేవకులు అనేది ఉంది. వాళ్ళ యొక్క ఇది ఆర్ఎస్ఎస్ ఏం చేస్తుందంటే దీన్ని నిద్రపోకుండా అందరికి ఎక్కిచేయాలి. అస్థి కలశ యాత్ర అని పెట్టారు. అక్కడి నుంచి ఏదో చిన్న బూడిద తెచ్చి దాన్ని ఊరూరా ఊరేగిస్తారు. అస్థి కలశ యాత్ర వీళ్ళ ఊర్లో కూడా ఊరేగింపు. ఇతను ఏం చేశాడంటే ప్రతి ఊర్లో కూడా ఒక పెద్ద మనిషి ఇంట్లో వాళ్ళ ముఖ్య నాయకుడి ఇంట్లో భోజనం అని ఉంటాయి. ఇక్కడ ఈయన నాయకుడు, జిల్లా బాధ్యుడు, ఆఫీస్ ఈయనే కదా. సో ఇంట్లో భోజనం అరేంజ్ చేశాడు. మంచి మంచి పాయసం, ఖీర్, పూరి ఇలాంటివన్నీ వండాడు. వాడు నాన్న అన్నాడు, నీకు ఎవరు పిచ్చి పట్టింది. వాళ్ళు సాధువులను ఎవరెవరు దీన్ని ఏమంటారు స్వాములను ఈ వీళ్ళంతా తయారయ్యారు కదా. వీళ్ళు మన ఇంట్లో వచ్చి భోజనం చేస్తారనుకుంటావా? వాళ్ళు అలా చేయరు. నీకు తెలియదు ఆ విషయం. ఇదంతా నీకు కాంగ్రెస్ ఎక్కించినటువంటి విషయము, లేదా కమ్యూనిస్టులు ఎక్కించారు ఉంది కదా, సెక్యులర్ వాళ్ళు ఎక్కించారు. నీకు ఇదంతా నీకు తెలియదు అసలు. ఏమనుకుంటావు మా సంఘం అంటే? నీకేం తెలుసు దాని గురించి అని చెప్తే కాంగ్రెస్ తిట్టకు. కాంగ్రెస్ అనేది మన తల్లి. ఆయన అన్నాడు, మన తల్లి గర్భం అలాంటిది, అలాంటిది అంటే బాధ ఉందో మంచి ఉందో మొత్తానికి మనం ఇలా దాచిపెట్టి ఉంచాడు ఇప్పటిదాకా. ఇది అసలు వేరే, నీకు బయట ప్రపంచం తెలియదు. కాంగ్రెస్ తల్లి గర్భం నేను ఒప్పుకోవట్లే, కానీ మేఘవంశీ వాళ్ళ నాన్నగారు చెప్పిన విషయం. మేఘవంశీ మాత్రం వినిపించుకోకపోతే, ఒరే నువ్వు చెప్పినట్టు నిజంగానే కుల వివక్ష లేకపోతే నేనే తప్పు అయితే మంచిది, అంతకంటే ఏం కావాలి, సంతోషపడదాం మనం అంతా, రెడీ చేద్దామని ఇంట్లో వాళ్ళంతా కష్టపడి చాలా మంచి రుచికరమైన వంటకాలు ప్రేమగా వండారండి. అయిపోయింది. అక్కడ అస్థి కలశ యాత్ర ప్రోగ్రామ్. డాన్స్ చేశాడు, గంతులు వేసాడు, ఏది ఆ జెండా పట్టుకుని ఎగిరెగిరి. ఈ దళితుడు ఎలా ఉంటాడు, సంపూర్ణంగా ప్రేమిస్తాడు కదా, పట్టుకుని ఎగిరెగిరి మన స్లోగన్స్ అన్ని కూడా ఏది హిందుస్థాన్ అనో, లేకపోతే హిందూ బాయ్ బాయ్ అనో, లేకపోతే మందిర్ వహి బనాయింగే రామ్లల్లా మారా, ఇవన్నీ ఈ స్లోగన్స్ అన్ని మంచివి చెడ్డవి అని ఇచ్చాడు. భోజనం టైం వచ్చింది, రండి మన ఇంటికి నేను రెడీ చేస్తాను యాజ్ పర్ ప్రోగ్రామ్ అంటే, బ్రదర్ నువ్వు ఏమనుకోకు, కొంచెం సాధువులు సన్యాసులు అలా దళితులు తినలేరు, కొంచెం ఇబ్బంది ఉంటది, అందుచేత రాలేరు, నువ్వు ఏమనుకోకటి. గుండె అయిపోయింది, ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధపడ్డాను. అయోధ్యలో బుల్లెట్లకు ఎదురెళ్ళాను నేను అనేది ఏంటంటే, ఇది బుల్లెట్లకు ఎదురెళ్ళాడు అయోధ్యలో, సాగుకు సిద్ధపడ్డాడు. ఇదే నా జీవితం, ఇదే నా ఊపిరి, నేను దీని గురించి ప్రాణాలు ఇస్తాను. ఒక దళితుడు వస్తే అతను కూడా ఒక ఆర్డినరీ దళితుడు కాదు, జిల్లా ఆఫీస్కి బాధ్యుడైనటువంటి ఒక హెడ్ గా ఎదిగినటువంటి ప్రముఖ్ అటువంటి వ్యక్తిగా వచ్చినటువంటి వ్యక్తికి మీ ఇంట్లో భోజనం చేయడానికి మేము రెడీ కాము. ఇది హిందూ రాష్ట్రం అంటే, ఇది మనస్మృతి అంటే అదే కదా. మా ఇంట్లో భోజనం చేయకూడదుగా, భోజనం చేయడం కుదరదు. మొట్టమొదట కన్నీళ్ళు గారిని అయ్యా చాలా ప్రేమగా రెడీ చేసాం. మా నాన్నగారితో తగదా నడుస్తుంది కదా, నాన్నగారు నెగ్గకూడదు. మా వాళ్ళు అలాంటిది కాదు, మా సంఘం అని నేను గొప్పగా చెప్పుకున్నాను. నా పరుగు పోతుంది. ఓ పని చేయి, అవన్నీ ప్యాక్ చేయి, దాన్ని కావాలంటే మనం బయట వేరే ఊర్లో వడ్డిద్దాము, ఇంటి దగ్గరికి అయితే రాలేదు. ఇతను కళ్ళల్లో నీళ్లు, గుడ్ల నీరు కుక్కుని అంటారు, అలా కుక్కుని ఏమనలేక అవన్నీ ప్యాక్ చేశాడు. ఖీరు అవన్నీ కూడా కారులో ఎక్కించాడు, మొత్తం క్యారేజీలు గిన్నెల్లో పెట్టి వాటి అన్నిటిని ప్యాక్ చేసి ఏడ్చుకుంటూ ఇంటికి వచ్చాడు. ఇంటి దగ్గర అడిగితే వాళ్ళకి టైం లేదు, సంస్థ కదా, కొంచెం అర్జెంట్ పని అయిపోయింది, ఇప్పటికే లేట్ అయిపోయారు, అందుకే తీసుకెళ్లిపోయారు, అక్కడ తింటారు అని చెప్పాడు. ఆ మర్నాడు ఇతనికి గుండె పగిలిన విషయం తెలుస్తుంది. ఇతనికి ఓ ఫ్రెండ్ ఉన్నాడు ఆ సంఘ శాఖలో, ముందుకు వెళ్ళినటువంటి వాడు, ఆయన బ్రాహ్మణ అనుకుంటాను. ఇతను ఈ విషయం అంతా చెప్తే నువ్వు బాధపడతావు అని చెప్పట్లే, కానీ అవన్నీ ఆ ఊరికి వెళ్లకుండానే బయట మొత్తం రోడ్డు పడేసాడు. వాళ్ళు తింటారు, నువ్వు ఎలా అనుకున్నావు, నువ్వు ఏమన్నావు, నువ్వు బాధపడతావు అని వాళ్ళు ప్యాక్ చేయించారు అంతే. నేను నమ్మనని చెప్పాడు, నమ్మలేరు,
వాళ్ళు తినరా? వాళ్ళు ఏం చెప్పారంటే ఇంట్లో రావడానికి అభ్యంతరం ఉంది, బయటకు వచ్చిన తర్వాత అది ఎవడదో తెలియదు కాబట్టి మేము తింటామని చెప్పి ప్రేమగా తీసుకెళ్లారు. నేను స్వయంగా తయారు చేశాను, ఖీర్ నేను స్వయంగా తయారు చేశాను, పూరీలు తయారు చేశాను, కూరలు తయారు చేశానంటే కావాలంటే చూడండి, సైకిల్ తీసుకుని వేగంగా తొక్కుంటూ వెళ్తే ఆ రోడ్డు చివరన మొత్తం ఆ ఊరికి వెళ్లే ముందే కుక్కలు, కాకులు, పక్షులు అవన్నీ తింటున్నాయి. ఈయన తయారు చేస్తారు, ఈయన ప్రేమగా వాళ్ళ కోసం, ఈ యాత్ర కోసం. పిచ్చోడేపడి షాక్ అసలు ఏంటి దారుణం అని. వెంటనే ఆత్మగౌరవం ఉంటుంది కదా దళితుడిది, ఇంత నమ్మాడు. ఏమిటి దారుణం, ఎందుకు ఇలా చేశారని అడిగాడు. అడిగితే వాళ్ళు అంటే ఏమైందంటే అది మనవాడు ఫాస్ట్ గా అడుగుతారు కార్ని, ఆ ట్రాలీని, అది బ్రేక్ కొట్టింటారు, మొత్తం పడిపోయిన రోడ్డు మీద. అబద్ధం చెప్తారు, మీరు పచ్చి అబద్ధం చెప్తున్నారు. పడిపోతే రోడ్డు మధ్యలో పడతాయి కానీ రోడ్డు సైడ్ కాలంలో బోధులు అక్కడ పడిపోతాయి, అలా పడిపోతాయా? అందరూ పడిపోవాలి. అంటే ఆహార పదార్థాలు బయట పడిపోయినాయి, ఎదిగి లేకుండా ఒకటి కూడా లేకుండా అవన్నీ బయట పడిపోయినాయి. అవన్నీ కుక్కలు తినడానికి వెళ్ళి రోడ్డు అవతల రోడ్డు మధ్యలో పడలేదు. ఒకవేళ గిన్నెలో అవన్నీ నేను సర్ది తీసుకెళ్లాను, యథాతథంగా నాకు పట్టుకొచ్చి ఇచ్చారు. ఈ రోడ్డు మీద పడిపోతే వాటికి గీత పడాలో లేకపోతే సొట్ట పడాలో ఏదో యథాతథంగా ఉన్నాయి. దుర్మార్గులాగా కులము మనుస్మృతి తప్పి ఇవి లేదు వీళ్ళకి. కళ్ళ ముందు ఆయనకి స్పష్టంగా అర్థమైంది. ఆ మనిషి మొత్తం ముక్కలైపోయి ఆ తర్వాత ఎన్ని బాధలు పడ్డాడు. దాని మీద పోరాటం ఆపకుండా జిల్లా బాధ్యులకి బాలాసాహెబ్ దేవరస్ కూడా ఉత్తరం రాశాడు. ఆయన సరసంఘచాలక అప్పుడు ఒక దళితుడికి ఈ విధంగా చేస్తున్నారు, మనం గనక ఇది ఇంత భేదం ఉంటే ఇదేమి హిందూ రాజ్యం, ఇదేమి హిందూ రాష్ట్రం, ఇదేమి సంఘు. మనం అనుకున్నాం కదా ఇందాక సంఘ లోపల ఉండవు అని. అయ్యా వారు తెలుసుకోవాలి, బండి సంజయ్ గారు ఇంట్లో కులం అంటే ఇదే, అది ఎక్కడికి పోదు, ఈ వివక్షలాగే ఉంటుంది. నువ్వు చేసింది అంటే దాని మీద పోరాటం పక్కన పెడుతున్నావు అంతే. ఇప్పుడు ఇలా పారేస్తే ఎవడూ సమాధానం చెప్పలేదు, ఎవడూ వెనక్కి ఉత్తరం రాయలేదు. ఆయన పదే రాసిన దేవరస్ పట్టించుకోలేదు ఎవరు. ఇది రిప్లై రాలేదు, ఏమి లేదు. ఇది పట్టించుకోవాల్సిన విషయమే కాదు వాళ్ళ దృష్టిలో. పైగా కొంతమంది నాయకులు చూడమ్మా, నువ్వు నెగటివిటీతో ఆలోచిస్తున్నావు, పాజిటివ్ గా ఆలోచించాలి. నీ మనసు అంతా నెగిటివ్. చిన్నప్పటి నుంచి ఇతనికి ఈ మాటలు పదే విన్నాడు. దళితుడుగా అతను అంబేద్కర్ హాస్టల్కి వెళ్ళాడు చదువుకునేటప్పుడు. ఆర్ఎస్ఎస్ పెద్దలు చెప్పారు, అంబేద్కర్ హాస్టల్కి వెళ్తే నీకు రకరకాల ఆలోచనలు వస్తాయి, నీ ఆలోచన పాడైపోతుంది కాబట్టి అక్కడ ఉండకని వేరే సైడ్ పంపించారు ఒకప్పుడు. ఇవన్నీ గుర్తొచ్చినాయి అతనికి. ఇప్పుడు ఏం జరుగుతుంది, అసలు వ్యవస్థ ఎలా ఉందని అతను అన్వేషించి, ఇది చాలా గొప్ప చరిత్ర అండి. అతను తన అక్షరబద్ధం చేశాడు. అతనికి ఓ జర్నలిస్ట్ గా ఎదిగాడు, ఒక ఉద్యమకారుడిగా ఎదిగాడు. తర్వాత కూడా జీవితంలో చాలా గొప్ప పోరాటాలు చేశాడు. ఇతను ఇక్కడ జరిగినటువంటి ఇంకా చాలా విషయాలను అక్షరబద్ధం చేశాడు. అంటే తనొక్కడే కాదు, మరొక ఉద్యమకారుడు, మరొక అంటే ఎక్కడైనా ఆర్ఎస్ఎస్ లో ఇది జరిగితే దీన్ని నెగిటివిటీ అంటామా? అంటే కుల వివక్ష ఉంది ఆయన అని దాన్ని ప్రశ్నిస్తే దాన్ని నెగిటివిటీ అంటామా? సో ఇక్కడ మనకి బన్వర్ మేఘవంశీ ఎంత హతాశుడేయండి, ఎంత బాధపడ్డాడంటే పైన ఉన్నటువంటి నాయకులు కూడా నెగిటివ్ ధోరణి వదిలిపెట్టు అని చెప్పడం తప్ప బాధితుల మీద బండలు అంటారు కదా. వివక్ష ఎదుర్కొన్నవాడు బాధని అనుభవిస్తుంటే అతను ఓదార్చాల్సింది పోయి నువ్వు నెగిటివ్ అని అంటే ఏం చేయాలి తెలియక ఆత్మహత్య ప్రయత్నం చేశాడు. తీవ్రమైన వ్యక్తి, నిజాయితీపరుడు అండి. ఏం చేస్తాడు? ఇంతకాలం దాంతో పాటు ఉన్నాము, సడన్ గా కాళ్ళ కింద భూమి లేచిపోయింది, సడన్ గా ఆకాశం కప్పు మీద పడిపోతే ఎటువంటి అనుభూతి. ఇతను ఆర్ఎస్ఎస్ మీద అంత నమ్మకంతో ఉన్నాడు, ఎలకల మంత్రి చేశాడు. చచ్చిపోదామని ఎలకల మంది తినేశాడు. చూసి ఇంట్లో వాళ్ళు ఆ టైంకి ఎవరో చూడబట్టి గబుక్కున హాస్పిటల్ తీసుకెళ్తే నానా బాధపడి ఇతను బతికించాడు. కొంతకాలం అతను పిచ్చిపడిపోయాడు, ఎక్కడెక్కడ తిరిగాడో లెక్కలేదు. ముస్లిమ్స్ దగ్గరికి వెళ్ళాడు, క్రిస్టియన్స్ దగ్గరికి వెళ్ళాడు. ఎంతకాలం ముస్లిం అంటే 2 కోరలు ఉంటాయి, విదేశీ దుర్మార్గుడు, మోసం చేయడానికి, అది కదా. చూద్దాం ఈసారి ఆర్ఎస్ఎస్ చెప్పింది నిజమో కదా. వెళ్ళి మసీదులో డైరెక్ట్ గా వెళ్తే వాళ్ళు కూర్చోబెట్టి మాట్లాడి ఒక ఆయన ఇంటికి తీసుకెళ్లి దా భోజనం చేద్దాం అని చెప్పాడు. ఇతను మళ్ళీ కళ్ళలో నీళ్ళు వచ్చాయి. నేను ఎవరికి ప్రాణం ఇద్దాం అనుకుంటాను,
ఆ సంఘం నేను భోజనం తీసుకొచ్చి పెడితే బయట పడేశారు కుక్కలకి కాకులకి. నేను ఎవరు శత్రువు అనుకుంటాడో అతను ఇంట్లో పిలిచి భోజనం పెడతాడు. అంటే ఇంత రివర్స్ ఉంది లోకం. అలాగే క్రిస్టియన్స్ దగ్గర పోయాడు, అలాగే సూఫీల దగ్గర పోయాడు. అయితే ఇవన్నీ చేసినప్పుడు మళ్ళీ బన్వర్ బేగం వంశీ వాళ్ళ వెనకాల ఏదో పరిగెట్టే ఓ దగ్గర అంటాడు, నాకు జీసస్ కావాలి కానీ క్రిస్టియానిటీ అక్కర్లేదు చెప్పాడు. ఎందుకంటే అక్కడ కూడా ఉంది వివక్ష, ఫేస్ చేశాడు దాన్ని. అంచేత మనం ఈ మాటలు చెప్తున్నాం అనుకోండి, ఇదంతా క్రిస్టియన్ ముస్లిం ప్రచారం కానీ అలాంటి వ్యక్తి కాదు. ప్రతి చోట వివక్ష బాధలు ఉన్నాయండి. ఉన్న మాట నిజాయితీ పడ్డప్పుడు నిజాయితీగానే మాట్లాడతాడు. ఆ విధంగా అతను చేసే క్రమంలో ఇప్పుడు తన చుట్టూ సమాజంలో అలాగే ఆర్ఎస్ఎస్ సంఘకి సంబంధించి అనేక మంది కార్యకర్తలు ఉంటారు కదా, వాళ్ళు కూడా వివక్షలు ఫేస్ చేస్తారు కదా. చాలా మంది మింగుతున్నారు కదా, చాలా మంది బాధలు కూడా వెళ్ళిపోతున్నారు కదా. బాబులాల్ బైర్వా అని ఇంకొక స్వయం సేవక్, ఒక స్టోరీ చెప్తాను నేను, లెంగ్త్ పెరిగిపోతున్న ఉద్దేశంతో చెప్పడం లేదు, చాలా మూవింగ్ ఉంటుంది. జైపూర్ దగ్గర ఒక చిన్న, జైపూర్ అంటే ఏమిటి పట్టణం, రాజస్థాన్ ముఖ్య పట్టణం, రాజధాని నగరం అంటే కొంచెం దగ్గరలో ఉంటే కొంచెం గౌరవంగా ఉండాలి కదా. ఇతను ఒక విహెచ్పి నాయకుడు అండి, బాబులాల్ బైర్వా అనేటువంటి ఒక విహెచ్పి నాయకుడు, ఒక స్వయం సేవకు. ఒక నేనంటే ఏంటి స్వయం సేవకు, ఒక తరగండు ఒక అహంకారము, లేకపోతే ఒక గర్వం, ఒక పొగరు, నన్ను చూసి నువ్వు భయపడాలి అనేటువంటిది మొత్తం హిందూ సమాజం నా వెంబడుంది. నువ్వు ముస్లింవి, లేకపోతే నువ్వు నీ వెనకాల ఎవరు లేడు అనేటువంటి అవతల మీద జులుం చేసే విధానం అతని మనసులో వాళ్ళు ఎక్కిస్తారు. అదే సంతోషంతో అతను ఏం చేశారంటే, వాళ్ళ ఊర్లో ఒక చెరువు, నేను కదా మహానాయకుడిని, ఈ చెరువులో గేదెలు కుక్కలు కూడా తిరుగుతాయి, ఏమి నష్టం వచ్చిందని ఒకసారి దాంట్లో దిగి మంచినీళ్ళు చెప్తే ఆగిపోయాడు. నువ్వు ఎవడైతే ఎవడికి కావాలి, ఇంట్లో కులం గడపలో కులం అని ఉంటుంది కదా, వెంటనే అతన్ని పట్టుకుని దానికి సంబంధించి పంచాయతీ చేసి 51,000 జుర్మానా కట్టాలి. 2001. ఇది అంటే ఇదంతా కూడా బన్వర్ సింగ్ యొక్క ప్రయాణం, బన్వర్ మేఘవంశీ యొక్క ప్రయాణం, బన్వర్ మేఘవంశీ యొక్క ప్రయాణం. ఈ బన్వర్ మేఘవంశీ చూసి ఇతను వెంబడి ఇతని సపోర్ట్ వచ్చాడు. వచ్చి ఎలాగైనా సరే ఈ పోరాటం వల్ల మనం ఇతను కూడా ఆర్ఎస్ఎస్, ఇతను కూడా సంఘ్ ఇప్పుడైనా నా ఒక్క విషయంలో పొరపాటు జరిగిందేమో, వేరే విషయాలు వీటిలో అనేక సందర్భాలు ప్రయత్నం చేశాడు ఈయన. ఇక్కడ కూడా మన సంఘ్ ప్రతిపాదన, సంఘ్ దగ్గరికి పోయి ఈ విషయాలన్నీ చెప్పడం, సంఘ్ అలా గోడలాగా అలా ఉండిపోయి ఎవరు పట్టించుకోలేదు. 51,000 నువ్వు కట్టాల్సిందే. ఇతను ఆ బాబులాలు ఈ బన్వర్ వీళ్ళిద్దరు తిరిగి ఇక లాభం లేదని దళిత సంఘాల దగ్గరికి, బయట సంఘాలకు వస్తే అక్కడి నుంచి కొంత స్పందన ఉంటుంది కదా. కానీ వాళ్ళంత శక్తివంతులు కాదు. అయినప్పటికీ వాళ్ళు కొంతమంది, ఒక 500 మంది కలిసి ఒక రోజు ఊరేగింపు తీసి దుర్మార్గం నశించాలి. అప్పుడు 40,000 మంది కర్రలు చేతిలో పట్టుకుని జై శ్రీరామ్ నినాదాలతో, వీళ్ళు 500, వాళ్ళు 40,000. మా ఆచారాలు, మా పద్ధతులు, మావి ఎప్పుడో 1000 ఏళ్ళ నుంచి ఉన్నాయి. నువ్వు విహెచ్పి ఆర్ఎస్ఎస్ నాయకుడు అయితే అయిపోయిందా? నిన్ను కేవలం నిన్ను పరిగెట్టమన్నావు, నిన్ను మార్చేయమన్నావు, వాడిని కొట్టమని చెప్పావు, లేకపోతే జెండా పట్టు తిరగమన్నావు. కానీ మాతో సమానంగా కూర్చోసి కూర్చుంటారు, మాతో సమానంగా మా మంచి తాగుతుంటే ఊరుకుంటావా? అందువల్ల 40,000 మంది ర్యాలీ అయ్యారు, జై శ్రీరామ్ నినాదమే చేశారు. మొత్తం ఆర్ఎస్ఎస్ వాళ్ళ ఉంది. ఈ వీళ్ళు దళితులు 500 మంది ఏం చేస్తారండి? మళ్ళీ రక్తపాతం అవుతుంది. అంటే ఈ రోజు ఎలా ఉందంటే బాబాసాహెబ్ అంబేద్కర్ ఎలా ఉంది మీరు ఊహించండి. ఆయన ఇలాంటి సందర్భాల్లో తగలబెట్టాడు. వాళ్ళు విత్డ్రా అయ్యారు, మనం ఊరేగింపు చచ్చిపోతారు లేకపోతే వెళ్ళిపోయారు వెనక్కి. దీని మీద కూడా మళ్ళీ సంఘ్లో చర్చ తీసుకురావడానికి ప్రయత్నం చేస్తే, సంఘ్ నుంచి వచ్చినటువంటి వాళ్ళ పత్రికా ప్రకటనలో ఇప్పుడు ఇంకా నెగోషియేషన్స్ కాదు, మీరు విదేశీ శక్తులు హిందూ సమాజాన్ని ముక్కలు చేయదలుచుకున్నా, మనకు తెలుసు కదా దళితులను ఏమంటారు, ఎన్జిఓలు ఏమంటారు, పౌర సంస్థలు ఏమంటారు, మీరు విదేశీ సంస్థల యొక్క ఏజెంట్లు, క్రిస్టియన్ ఏజెంట్లు, లేకపోతే ముస్లిం ఏజెంట్లు, ఈ భాషలోనే వాళ్ళకి మర్యాద జరుగుతుంది, అదే భాషలో తిట్టడం అనేది జరిగింది. ఇట్లా అనేక కేసుల్ని బన్వర్ మేఘవంశీ తన సహచరుల్ని పోగేసుకుంటూ, ఒక దగ్గర అయితే అసలు దళితులకి ఒక టెంపుల్ ఉందండి, చాముండాలయం, పూజారి కూడా వాళ్ళ పూర్వీకులే దానికి ఆ భూమిని సమకూర్చి ఆ గుడి కట్టుకున్నారు దళితుల ఆలయం. దాన్ని పై కులాలు, గుర్జర్ కులం వాళ్ళు దాన్ని కబ్జా పెట్టారు. అక్కడ పోయి ఫైట్ చేస్తే మొత్తం అసలు ఆ ట్రేస్ లేకుండా, ఆ పాత రికార్డులు, వాళ్ళ పూజారుల లెక్క విగ్రహాలు కూడా లేకుండా బయటపడేసి మొత్తం మాయం చేసేసి దాన్ని మొత్తం వేరే కమ్యూనిటీ తీసుకుంటే, ఇతను పోరాడు ఆ పోరాటం కూడా సక్సెస్ కాలేదు చివరికి. ఆ క్రమంలో మళ్ళీ ఆర్ఎస్ఎస్ మళ్ళీ ఇటే. ఇలా చూసిన తర్వాత ఆర్ఎస్ఎస్ నడక ఇదే, ఆర్ఎస్ఎస్ డిఎన్ఏ ఇదే, సంఘ్ డిఎన్ఏ ఇదే అనేదానికి అర్థమైంది.
ఆ సమయంలోనే మనకి ఆ తర్వాత గుజరాత్ లో జరిగినటువంటి మత కల్లోలు, దేశవ్యాప్తంగా మత కల్లోలు, ముస్లింలకు వ్యతిరేకంగా ఈ క్రమంలో ఆయన ఇన్వాల్వ్ కావడం, ఇంకా పెద్ద పెద్ద వాళ్ళతో అరుణారాయ్ తోటి, లేకపోతే రవిరాయ్ తోటి, ఇంకా పియూసీలతోటి, ఎంకేఎస్ఎస్ తోటి, వీళ్ళందరితో కూడా ఇన్వాల్వ్ అయ్యి ప్రయత్నం చేయడం, ఒక డాక్యుమెంట్ తీసుకొచ్చాడు, ఒక పత్రిక నడిపాడు, డైమండ్ ఇండియా పత్రిక కూడా దేశవ్యాప్తంగా కూడా ఇది చేసి ఒక అంబేద్కర్ గా ఆయన అంబేద్కర్ భావజాలమే ఇది పరిష్కారం చేయగలుగుతుంది అనేటువంటి ఉద్దేశంతో అంబేద్కర్ భావజాలం వైపుకి రావడం అనేది జరిగింది. ఇక్కడ ఈ క్రమంలో ఆయన ఒక డాక్యుమెంట్ ప్రింట్ చేశాడు, ఇది ఫుడ్ స్టెప్స్ టువర్డ్స్ ఫ్యాసిజం, ఏదో దానికి డాక్యుమెంట్ పేరు. అంటే ఫ్యాసిజం వైపుకి వెళ్తోంది ఈ దేశం అనేటువంటిది ఆయన చేసినప్పుడు, ఈ ఫుడ్ స్టెప్స్ అప్రోచింగ్ ఫుడ్ స్టెప్స్ ఆఫ్ ఫ్యాసిజం, వెంటనే పోలీసులు దాని మీద రైడ్ చేయటం, ఆ ప్రెస్ సీజ్ చేయటం, ఆయన ఈయన గురించి పోలీసులు హంటింగ్ చేయటం, తప్పించుకోవడానికి ఈయన ఢిల్లీ వెళ్ళటం, అక్కడ కూడా ఈయన ప్రభుత్వాలు కూడా కొన్ని సందర్భాల్లో కాంగ్రెస్ ప్రభుత్వాలు కూడా కాపాడలేని పరిస్థితి అనమాట. వేట ఇప్పుడు ఇవాళ మనం చూస్తున్నాం కదా, హక్కుల గురించి మాట్లాడినటువంటి వాడు, సమానత్వం గురించి మాట్లాడేటువంటి వాడు ఏదో కేసులు తేలుతాడు చివరికి. అది కూడా దుర్మార్గమైన కేసులు, ప్రధాని చంపడానికి కుట్ర చేశారు వాళ్ళు, అది దాంట్లో అక్కడ కేసు పెట్టారు కదా. ఇట్లాంటి విచిత్రమైనటువంటి కేసుల్లోనూ, రాజద్రోహ కేసుల్లోనూ, ఢిల్లీ యూనివర్సిటీలో, జేఎన్యూలో ఏం చేశారు, ఈ విషయాలు ఎంత పట్టుదలగా ఉంటారు. మనకు గనక ఇప్పుడు దీంతో సంబంధం లేకుండా నేను చెప్తున్నాను, దళితులకి బీసీలకి చాలా మంది వ్యక్తిగతంగా మాట్లాడుతాను. ఆర్ఎస్ఎస్ లో ఇవాళ సంఘ్ పరివారంలో ముందుకు వచ్చి దూసుకెళ్ళింది మాది, మా హిందూ మతం అని పరిగెడుతుంది. మంచిదే, హిందూ మతం అందరికీ సమానంగా చెందాల్సిందే, కానీ సమానంగా చెందడానికి ఈ సంస్థ పాటుపడిందని అడుగుతున్నాను. ఇవాళ దాకా చరిత్రలో, 100 సంవత్సరాల చరిత్రలో అనేక ఉవ్వెత్తున వచ్చిన కుల వ్యతిరేక ఉద్యమాల్లో వైఖరి సత్యాగ్రహం వచ్చింది, లేకపోతే వేరే వేరే ఉద్యమాలు వచ్చినాయి, లేకపోతే మన దగ్గర భాగ్యరెడ్డి ఉద్యమాలు వచ్చినాయి, లేకపోతే నామసూత్ర ఉద్యమం బెంగాల్లో వచ్చింది, అంబేద్కర్ ప్రయత్నం చేశాడు, గాంధీ గారు రాజయాత్ర చేశాడు. మీ సంస్థ ఏం చేస్తున్నాడు? మీరు ఏం చేశారు? ఎప్పుడైనా ఒక ర్యాలీ తీసారా? ఎప్పుడైనా ధర్నా చేశారా? ఒక డాక్యుమెంట్ తీసారా? ఇది పోనీ చేసిన వాడిని మీరు ఎప్పుడైనా మద్దతు ఇచ్చారా? మీరు వెనక్కి వెళ్ళి చూసుకుంటే చివరికి 80లో మండల్ కమిషన్ రిపోర్ట్ అప్రూవ్ అవుతారు. బీసీలు చెప్తున్నాను నేను, బీసీలు ఫుడ్ సోల్జర్స్ గా ఉన్నారు ఇవాళ సంఘ పరివారికి. బీసీలు చెప్తున్నాను ఇవాళ సాధువుల్లో, సన్యాసులు కూడా బీసీలు దళితులు వస్తున్నారండి. వీళ్ళందరికీ తెలియదు, ఈ సాధువు సన్యాసి కావడానికి నీకు అధికారం ఎక్కడికి వచ్చింది? అసలు హిందూ సమాజంలో ఎంతమంది పోరాడితే వచ్చింది? వాళ్ళందరినీ వదిలిపెట్టేసి ఎవరు అడ్డం ఉన్నాడో, ఎవరు కాలు కట్టం పెట్టాడు, ఎవడు మనస్ఫూర్తిని పోయాడు, వాడి జెండా పట్టు తిరుగుతున్నాడు. ఇప్పుడు ఇక్కడ బీసీల మండల కమిషన్ ఇంప్లిమెంట్ అయ్యేటువంటి రోజుల్లో ప్రత్యక్షంగా, అంటే పేర్లు వాళ్ళు ఓపెన్ గా ఆర్ఎస్ఎస్ ప్రకటించేటువంటి పరిస్థితి ఉండదు, కానీ ప్రతి ఊర్లో కూడా మండలికి వ్యతిరేకంగా ఉద్యమం చేసినటువంటి వాళ్ళు ఖచ్చితంగా, నన్ను క్షమిస్తే ఆన్ రికార్డు ఉండదు కానీ ఏబీవీపీ నుంచి వచ్చిన వాళ్ళు, ఆర్ఎస్ఎస్ వచ్చిన వాళ్ళు నాయకత్వం వహించడం స్పష్టంగా కనిపించింది. ఆ రోజు ఆర్ఎస్ఎస్ చాలా కాలం పాటు బ్రాహ్మణుల యొక్క, బనియాల యొక్క, అగ్రకులాల యొక్క సంస్థగానే ఎక్కువ కాలం నడిచింది. డబ్బులు వాళ్ళ దగ్గర పెట్టుకుంటారు, వాళ్లే అటెండ్ అవుతారు. ఇప్పుడు బీసీలు ఎస్సీలు వస్తారు, గతంలో లేదు. ఇది రియాక్షనరీ ఆర్గనైజేషన్ గా ఉంటూ వచ్చిందా లేదా? ఇవాళ బీసీ ఈ పరిస్థితి రావడానికి, మండల కమిషన్ ఇంప్రూవ్మెంట్ కావడానికి, అసలు శూద్రుడిగా నీకు కొన్ని హక్కులు రావడానికి, చదువుకోవడానికి, లేకపోతే ఈ పరిస్థితి రావడానికి ఏ రోజు చేయకుండా రియాక్షనరీగా ఉన్న సంస్థ ఎందుకుంటున్నావు అనేటువంటి ప్రశ్న నీకు అక్కర్లేదు. మనస్మృతి బలపరిచి అదే నా హృదయం చెప్తున్న సంస్థ ఎందుకుంటావు అనే ప్రశ్న ఉండక్కర్లేదు. అలాగే మరికొన్ని విషయాలు, అన్నమయ్య సంతకాలు మేము పెట్టించామండి. అన్నమయ్య సంతకాలు మేము పెట్టించాము, మీకు తెలుసు, 11.5 లక్షల సంతకాలు అన్నమయ్య కూల్చారు. అవును, ఎప్పుడు కూలింది? ఎప్పుడు కూలింది? అన్నమయ్య ఇల్లు ఎవరు కూల్చారు? చంద్రబాబు నాయుడు గారు 2003లో వారి యొక్క ప్రభుత్వం ఉండగా, ఆ ప్రభుత్వానికి మద్దతుదారులు ఎవరు? 2003లో బీజేపీ వాళ్ళే. బ్రహ్మం ఒక్కటే పరబ్రహ్మం ఒక్కటే అనేటువంటి పాట పాడడమే కోపం మరి మీకు? మరి ఒక హిందూ మహానుభావుడి యొక్క, ఆ వాగ్గేయకారుడు, మహాభక్తుడు, అటువంటి మనిషి యొక్క ఇల్లుని ఈ ప్రభుత్వం కూల్చేస్తుంటే హిందూ సంస్థలు ఇప్పటిదాకా దాని మీద ఈ రోజు కూడా ఒక్క మాట కూడా ఇక్కడ మాట్లాడినటువంటి పరిస్థితి ఎందుకు ఉందనేది నా ప్రశ్న. అలాగే మొన్న కాశిరెడ్డి నాయన కూడా తిండి కులాలు, శూద్ర కులం అండి. ఆయన దాంట్లో కూడా అనేక మంది శూద్రులే భోజనం చేస్తారు, ఏ కుల వివక్ష లేదు, ఆడవాళ్ళు కూడా పూజారులుగా ఉంటారు. అటువంటి ఆలయం కూల్చివేయడం జరిగింది. మళ్ళీ హిందూ సంస్థలు ఏ రకమైనటువంటి మాటలు మాట్లాడలేదు. అలాగే మనం అందరం మొదట్లో ఇది కాదేమో అని ఇప్పుడు అనుమానించాల్సి వస్తుంది. రంగరాజన్ గారు కూడా దళితుడి భుజం మీద మోసుకుని లోపలికి వెళ్ళాడు. దళితుడి భుజం మీద మోసుకెళ్ళినందుకు వాడు అనుభవిస్తున్నాడు. ఆయన బాధ ఆయన కూడా చెప్పుకున్నాడు ప్రెస్ మీట్ ఆ విషయాన్ని. నాకు శిక్ష ఎందుకే వేశారో మీరు అడుగుతున్నాడు ఆయన. ఆ మహానుభావుడు, ఇవాళ అందరూ గర్వించేటువంటి వ్యక్తి, ఆయనకు సంబంధించిన సమస్య వచ్చినప్పుడు
వీరరాఘవరెడ్డి అనేటువంటి వాడు దుర్మార్గుడు. ఆయన ఇంటి మీద పోయి ఆయన కాళ్ళు పెట్టి లాగి కింద పడేసి టేక్ హిమ్ ఇంటూ కస్టడీ అని ఒక దౌర్జన్యం, ఒక జులుంకి ఆయన ఇంట్లో చొరబడి పాల్పడి ఆయన మీద వ్యక్తిత్వాన్ని హరించే విధంగా వాడు బయటకు వచ్చిన తర్వాత బెయిల్ మీద వీడియోలు పెడతా ఉంటే మరి ఆర్ఎస్ఎస్ ఏం మాట్లాడట్లేదు. ఈ హిందూ సంఘాలు, సంస్థలు మేమంతా ఉన్నాము, మాదంతా మా ప్రాణము ఊపిరి, మా జనశక్తి మేమే, లేకపోతే నేషనలిస్ట్ హబ్ మేమే, గడుచుకుంటూ మేమే అని చెప్పేటువంటి వాళ్ళు సింగిల్ వీడియో ఎందుకు పెట్టట్లేదండి? వీరరాఘవరెడ్డి వ్యతిరేకంగా పెట్టాలి కదా. అంటే ఆయన నేరం వల్ల కూడా ఇప్పుడు ఆయన చెప్పింది కరెక్ట్ అని నేను అనుకోవాల్సి వస్తుంది. నేను ఫస్ట్ అనుకోలేదండి, నేను ఎప్పుడు కూడా ఈ మాట అంగీకరించలేదు. కానీ ఇవాళ నాకు అనిపిస్తుంది ఏంటంటే ఖచ్చితంగా మీరు ఆయన దళితుడిని భుజాల మీద మోసాడనే కారణం వల్లనే ఆయన మీరు ఒంటరిని చేస్తున్నారు. అంటే దళితుడికి ఎవరు అనుకూలంగా ఉన్నా, లేదా కుల వ్యవస్థ ఎవరు వ్యతిరేకంగా ఉన్నా, లేదా కుల వ్యవస్థను ఎవరు వ్యతిరేకించినా ఆయన ఎంత గొప్ప సాధు పురుషుడైనా, ఎంత గొప్పవాడైనా అతనికి మర్యాద దక్కేది లేదు. అతని పట్ల అతన్ని హిందువుగా గుర్తించరు, అవన్నీ తుడిచిపెడతారు. ఎవరిని మరించో ఆధిపత్యమైనటువంటి భావజాలను మాత్రమే ఉంచుకుంటారు. ఇది వాస్తవమా కాదా? కింద నుంచి పైదాకా నిర్మాణం ఈ విధంగా ఉన్నమాట వాస్తవమా కాదా? ఈ ప్రశ్నలు రాసుకోండి, వేసుకోండి. ఎక్కడైనా మీకు పాజిటివ్ జవాబు దొరుకుతుందని నేను అడుగుతున్నాను. దొరకడం లేదే. ఇది చరిత్ర. 2002లో ఇక్కడ ఒక పోటీ చేద్దాం అనుకుంటున్నాను నేను. వాస్తవంగా మీరు చెప్తుంటే అంటే ఇవన్నీ విషయాలు చెప్తున్నప్పుడు తెలంగాణలో జరిగిన ఒక సంఘటన కూడా గుర్తొస్తుంది. పెరుమాల ప్రణయ్ అనే దళితుడు చనిపోయినప్పుడు అప్పుడు మారుతీరావు సంబంధించి అనుకూలంగా ఈ సంఘ శక్తులన్నీ, సంఘాలన్నీ, విహెచ్పి వీళ్ళందరూ కలిసి మారుతీరావుకు అనుకూలంగా ర్యాలీ చేసినారు. చంపిన తర్వాత మారుతీరావు ప్రణయ్ కాదండి, మనకి యూనివర్సిటీలో రోహిత్ వేముల చనిపోయినప్పుడు రోహిత్ వేముల దళితుడు వివక్షకు గురయ్యానని బాధపడి ఎవరు రాళ్ళు కూడా కన్నీళ్లు పెట్టేటువంటి ఒక సూసైడ్ నోట్ రాసి చనిపోయాడు. అప్పటిదాకా ఒక పోరాటం చేశాడు. ఈ క్రమంలో యూనివర్సిటీలన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం చేతులు ఉంటాయి. కేంద్ర ప్రభుత్వం స్మృతి ఇరానీ ఏమి పార్లమెంట్ లో మాట్లాడింది అది కూడా మనం చూసాం. కనీసం బాధపడుతున్నారు, మనిషి చచ్చిపోయినాడు. ఈ వీళ్ళ కోరికల్లా ఏంటంటే ఆ యొక్క వీసీ తొలగించండి, తొలగించకపోతే కనీసం నువ్వు ఆయన ట్రాన్స్ఫర్ అంటే చేయొచ్చు కదా. ఎట్టి పరిస్థితులు చేయవు, నువ్వు అన్నందుకనే చేయవు. అంతేకాదు నువ్వు దళితుడు కాదని నిరూపిస్తాం అని దళితుడు కాదని నిరూపించేటువంటి కార్యక్రమాన్ని కూడా ఆ రోజు ఇక్కడ సిగ్గుపడాల్సిన విషయం ఏంటంటే ఆ రోజు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా జోహుకుమని ఎంతో కొంత కాంప్రమైజ్ అయినాయని నా ఉద్దేశం. అందువల్ల ఎవడన్నా అన్యాయం జరిగిందని వస్తే అతని మీద కారం రాస్తారు. ఇంకా నేను అడుగుతున్నాను, ఆంధ్రప్రదేశ్ లో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో, తెలంగాణలో దళితుల మీద ఇప్పటిదాకా కారం చేయడం, చుండూరు ఎన్నో దాడులు జరిగినాయి కదండి. ఎక్కడున్నారు మీరు? ఏం చేశారు? నేను చెప్తాను, నేను జయభారత్గా మేము ఎన్నికలు చేసాం, మేము కూడా చెప్తాం. మీరు ఎక్కడన్నా దళితులకి మేము నిలబడి మేము ఉన్నామని చెప్పేసి అగ్రకుల అహంకారాలు అడ్డుకున్న సంఘటన మీరు చూపించగలుగుతారా? చూపించినప్పుడు దళితులు బీసీలు ఎందుకు పోతారని అడుగుతున్నాండి. అదే విధంగా మీరు పరిపాలించిన ప్రాంతాలు, హర్యానాలో ఒక ఘోరమైన సంఘటన వీళ్ళు కామెంట్ చేశారు, చాలా బాధ వచ్చింది. హర్యానాలో ఒక 2002లో దళితులు చచ్చిపోయినటువంటి ఆవు చర్మం తీస్తున్నారు. వాడు వృత్తి అండి, అది తీయకపోతే కూడా కొడతావు, నేను తీరంటే కూడా కొడతావు. చచ్చిపోయిన ఆవు లేక జంతు చర్మం నొలవద్దని అంబేద్కర్ చెప్పాడు ఆ రోజు. ఎందుకు? దానివల్ల ఉపయోగం లేదు, నీకు మాంసం తినద్దు. కానీ చర్మం వలిచే సాంప్రదాయం ఇప్పుడు కూడా ఉందండి. సరే, చర్మం వలుస్తుంటే ఆవును చంపేశారనే కారణం వల్ల పోలీసుల సమక్షంలో దళితుల్ని సజీవ దహనం చేశారు. అప్పుడు దాని మీద చర్చ లేదా చంపలేదు, వాళ్ళు చచ్చిపోయిన ఆవు చర్మం వలుస్తారంటే వాడు చంపింది కాదు అనేది వచ్చినప్పుడు కూడా గిరిరాజు కిషోర్ విహెచ్పి నుంచి చేసినటువంటి ప్రకటన అందరి మనసులో గుండెలు గుచ్చుకునేది. ఒక ఆవు ప్రాణం ముఖ్యం, మాకు మనుషుల ప్రాణం కాదు అంటే వీళ్ళ ప్రాణం. దళితుడు కాబట్టి ఆ మాట బ్రాహ్మణ అంటే దళితుడు కాబట్టి ఆ మాట ఈజీగా అనేసాడు, మాకు ముఖ్యం కాదు అనేసాడు. అదే విధంగా వీళ్ళు పరిపాలించినటువంటి ఉనాలో ఏం జరిగింది, ఏ విధంగా నిలబెట్టి కొట్టారు. ఇలా ఉదాహరణలన్నీ చూస్తే కనుక ఏ రోజు వీళ్ళు దళితుల వెంబడి లేరు. దళితుల మీద బాధ వివక్ష వచ్చినప్పుడు, దాడి జరిగినప్పుడు వీళ్ళు ఎక్కడా లేరు. పైపెచ్చు ప్రతిఘాత శక్తుల వెంబడే ఎప్పుడు ఉంటూ వచ్చారు, పట్టుదలగా ఉంటూ వచ్చారు. ఇవాటికి మారలేదు ఆ విషయం మీద అనేది. కులగణలకు కూడా మొన్నటిదాకా అడ్డు కూర్చున్నారు. అసలు కులాల ప్రసక్తి ఉండకూడదని వీళ్ళ అభిప్రాయం. ఎంతకాలం నుంచి అంటే ఎప్పుడు జరగాలి కులగణన? ఇప్పుడు ఆర్ఎస్ఎస్ ఒత్తిడి తట్టుకోలేక దేశం అంతా కూడా చీకొడుతున్నారని వాళ్ళు ఓకే చేస్తే కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు దాన్ని మారటానికి సిద్ధమైంది. మంచి మార్పే. కానీ దీనికి ఎంత కష్టపడ్డావు నువ్వు? ఎందుకు ముందర వద్దన్నావు? ఎందుకు సమాజాన్ని చీలుస్తారు, విద్వేషం సృష్టిస్తారు, అందరినీ కూడా తుగుడే గ్యాంగ్ అని నానా రకాల మాటలు అన్నావు కదా. ఇవాళ నువ్వైనా అట్లా ఈ విధంగా జరిగినటువంటి పాజిటివ్ మార్పులో వాళ్ళ పాత్ర లేదు. జరిగినటువంటి వివక్షాపూరితమైనటువంటి దుశ్చర్యలు ఉన్నది హృదయం. యాజ్ దే సెడ్, వాళ్ళు చెప్పిన విధంగా మను రూల్స్ అవర్ హార్ట్స్, మను మా హృదయాన్ని పాలిస్తున్నాడు అనేది ఇవాళకి సంఘం యొక్క హృదయంగా
ఆర్ఎస్ఎస్ చేయకూడదు స్పష్టంగా కనిపిస్తుంది. అందుచేత మేము ఆర్ఎస్ఎస్ వెంబడి ఉంటాం అని చెప్పేటువంటి దళితులు బీసులు మేము బానిసలుగా ఉండడానికి ఇష్టపడుతున్నాం, మా చెవులు సీసం పోయించుకోవడానికి ఇష్టపడుతున్నాం, సలసలకాగా నూనె పోయించుకోవడానికి ఇష్టపడుతున్నాం, పిల్లలు పోయించుకోవడానికి ఇష్టపడుతున్నాం, మా పేర్లు గౌరవమైన పేర్లు పెట్టుకో, మా జీవితం గౌరవంగా ఉండడానికి వీల్లేదు అని చెప్తున్నట్టుగా అర్థం చేసుకోరేమో అనుకుంటాను నేను. లేదా కళ్ళు తెరవండి విద్యార్థికులైనటువంటి వాళ్ళు, దయవుంచి అర్థం చేసుకోండి, సామాజికమైన మార్పులు పోరాటాలు ఏ విధంగా అర్థం చేసుకోండి. ఈ ప్రతిఘాత శక్తులు వెంబడి మారదని చెప్తున్నాను. ఒకవేళ కనుక ఆర్ఎస్ఎస్ మార్పు చెందితే, ఆర్ఎస్ఎస్ సిద్ధాంతం వదులుకుంటే, ఆర్ఎస్ఎస్ మనుస్మృతిని మేము వ్యతిరేకిస్తున్నామని చెప్తే, ఆర్ఎస్ఎస్ మేము కింది కులాలకు సంబంధించిన పోరాటాలు పాల్గొంటే, ఆర్ఎస్ఎస్ తన యొక్క నిర్మాణంలో మార్పులు తీసుకొస్తే, తన యొక్క ఆలోచనలో మార్పులు తీసుకొస్తే దాన్ని ఖచ్చితంగా ఆహ్వానిస్తాం. కానీ అట్లాంటిది ఎక్కడా కూడా కనుచూపు మేర మనకు కనిపించట్లేదు. అదే కాకుండా మిగతా మతాలు మళ్ళీ వెంటనే వచ్చేస్తారు మీరు. మిగతా మతాల్లో ఉన్నటువంటి వివక్షల్ని కూడా, ముస్లిం మతం కావచ్చు, క్రైస్తవ మతం కావచ్చు, దాన్ని ఖండించే వాళ్ళమే మాట్లాడుతున్నాం, దాన్ని తప్పని చెప్పేవాళ్ళు మాట్లాడుతున్నాం తప్పితే హిందూ మతం చెడ్డది, ముస్లిం మతం, క్రైస్తవ మతం చెడ్డది చెప్పడానికి మేము రెడీగా లేదు, అదంత గొప్ప అని చెప్పడానికి మేము రెడీగా లేదు. ఖచ్చితంగా అసమానత ఎక్కడున్నా తగలబెట్టాల్సిందే, న్యాయం ఎవరికైనా జరగాల్సిందే, ఖచ్చితంగా ఆ విషయం మీద మాట్లాడతాం అనే విషయం చెప్తూ దీనికి ఎటువంటి దురుద్దేశాలు దయవుంచి ఆపాదించవచ్చు. ఇష్యూగా చర్చించండి, ఎంత దూరం వెళ్ళి మాట్లాడడానికి మనం సాక్ష్యాధారాలతో సిద్ధంగా ఉంటామని చెప్తూ